తిరుపతి ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కళ్యాణ మండపం వద్ద ఒక ఇద్దరు వ్యక్తులని 2 బండ్ల పైన నలుగురు దుండగులు వచ్చి ఈ ఇద్దరు వ్యక్తుల్ని కత్తులతో పొడిచి చంపేయడం జరిగింది. అయితే అక్కడికక్కడే మునిరత్నం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. మణికంఠ అనే వ్యక్తిని హాస్పిటల్‌కి అయితే తరలించడం అయితే జరిగింది. వీళ్ళిద్దరిని మునిరత్నం, మణికంఠగా గుర్తించారు పోలీసులైతే. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు ఆ సంఘటన స్థలానికైతే చేరుకోవడం జరిగింది. అయితే ఈ వ్యక్తులు ఎవరు, ఏంటి అనేది చెప్పేసైతే ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఈ మునిరత్నం, మణికంఠ అనే వ్యక్తి ఆ కళ్యాణ మండపం వద్ద ఆ ప్రాంతంలో అక్కడ టోపీలు అమ్ముకుంటూ అక్కడ ఒక షాప్ పెట్టుకొని నివసిస్తూ ఉండేవారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు చేశారు, ఎవరు చేశారు అని చెప్పేసి అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆ నలుగురిలో కూడా ఒక మహిళ కూడా ఉన్నట్లు కూడా గుర్తిస్తూ ఉన్నారు. మహిళ కూడా ఎవరు, వీళ్ళు కుటుంబ సభ్యులా, లేదంటే ఏదైనా కక్షపూరితంగా ఏదైనా ఇంకా కక్షపూరితంగా చేశారా, ఇంకెవరైనా చేసుండొచ్చా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మునిరత్నం అనే వ్యక్తిని కూడా దారుణంగా పొడిచి అక్కడికక్కడే చంపేయడం అయితే జరిగింది. ఇదే క్రమంలో మణికంఠ అనే వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. తప్పించుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఒక రోడ్డు వైపున ఎక్కడం అయితే జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు చూసి ఎంబటే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ మణికంఠ అనే వ్యక్తి చికిత్స పొందుతూ అక్కడికక్కడే మరణించడం కూడా జరిగింది. ఇదంతా తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఒక నలుగురు దుండగులు 2 బండ్ల మీద వచ్చి ఆ 2 వెహికల్స్ కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్‌లో ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఆ 2 బండ్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇందులో మహిళ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ మహిళ కూడా ఎవరు, ఇవి కుటుంబ సమస్యలతో కూడినవా ఈ గొడవలనేటివి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసులు చెప్తున్న స్టేట్మెంట్ ప్రకారం అయితే కొంచెం కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇంకా ఇప్పుడు మేమైతే దర్యాప్తు చేపడుతున్నాము, మేమైతే ఎంక్వైరీ చేస్తున్నాము, తొందరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.